చెప్పనా ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి చెప్పదలుచుకున్నాం? సార్ నా పేరు చింతకల్లి శ్రీని అండి, నాది విశాఖపట్నం నుంచి ఈరోజు అమరావతికి పాదయాత్ర చేయాలనుకుంటున్నాను. ఫ్రీ బస్సులు రద్దు చేయాలి, ఆటో కార్మికుల్ని ఆదుకోవాలంటూ నేను ఈ యొక్క పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఎందువల్లంటే మాది ఆటో డ్రైవర్లు డొక్కాడదుగానే చేయాలని రకం మాది, ఎందుకంటే చేయర్దుగానే డొక్కాడని రకం మాది. దయచేసి ఈ యొక్క కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్రీ బస్సులు తెచ్చి మా యొక్క ఆటో డ్రైవర్లు కడుపు కోత, కొన్ని లక్షలాది ఆటో డ్రైవర్లు కడుపు పోతుంది. ఎందుకంటే ఇంతకుముందు సపోజ్ ఒక 1200, 1000, 1500 అలా చేసుకుంటే మాకు ఒక 800, 900 మిగిలివి. ఈరోజు మాకు 800, 900 చేసుకుంటే ఆ డీజిల్ అన్ని పోగా మాకు 300, 400 మిగులుతుంటే ఆటో ఫైనాన్స్లు కట్టుకుంటారా మా ఆటో డ్రైవర్స్? లేదంటే వాళ్ళు ఇంట్లో జీవనం చూసుకుంటారా? లేదంటే ఇంకేం చేసుకుంటారు? కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా నేను ఒక మాట అడుగుతున్నాను. నేను చదువుకుంది 4వ క్లాస్ చదువుకున్నాడు ఎంత ఆలోచిస్తున్నాడంటే, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలన చేసి కనీసం ఒక ఆటో డ్రైవర్ జీవితాన్ని ఆలోచించుకోలేకపోయింది ఈ యొక్క కొత్త కూటమి ప్రభుత్వం. నేనేమంటానంటే ఈ లక్షలాది మన ఆంధ్రప్రదేశ్ లక్షలాది ఆటో డ్రైవర్లు ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళని నమ్ముకొని లక్షలాది మంది, ఇంకెంతో లక్షలాది మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని నమ్ముకునే కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటూ నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర చేపడుతున్నారు? విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నానండి. సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ కలిసి మా యొక్క బాధలు చెప్పుకొని మాకు పరిష్కారం ఏదైనా, ఆటో డ్రైవర్కి ఏదైనా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. మీరు ఒంటరిగానేనా, మీతో ఇంకెవరైనా ఉన్నారా? నేనైతే ప్రస్తుతానికి నేను ప్రతి ఒక్కసారి ఒంటరిగానే చేశాను, నేను ఎవరు చేయలేదు. వచ్చిన వాళ్ళు నాతో పాటు వస్తే నేనే వద్దను. అందరూ కలిసి మా ఆటో డ్రైవర్లు అందరూ మా సోదరులందరూ మాకు సపోర్ట్ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎక్కడండి మీ స్టాండ్? సార్ నాది స్టాండ్ లేదు, నేను ఇండివిజువల్. నేను సంవత్సరం నేను ఇంతకుముందు టైల్స్ వర్క్ చేసుకునేవాడిని. నాకేదో కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చి లాస్ అయిపోయి కాంట్రాక్ట్ అయిన వచ్చేసి నేను ఇక్కడ వచ్చి నేను ఇది చేసుకుంటున్నాను. ఆటో డ్రైవర్ సంవత్సరం నుంచి నా సొంత ఆటో ఉంది, ఆటో నేను సర్వీస్ చేసుకొని బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సర్వీస్ కూడా జనాలు ఆడవాళ్ళు ఎవరో ఎక్కే పరిస్థితి లేదు, నాకే కాదండి, మా ఆటో సోదరులు ఎవరికి లేదు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం నాకు. For latest updates on India Pakistan, download our TV Live app.